హోటల్ సిబ్బంది నడి రోడ్డు మీద వీరంగం సృష్టించారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఉన్న దావత్ బిర్యానీ హోటల్లో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి ఫోన్ విషయంలో మొదలైన వివాదం ఘర్షణగా మారింది. దాదాపు 20 మంది హోటల్ సిబ్బంది చేత మేనేజర్ దాడి చేయించినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్టు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది. అని చెప్తున్నా వెళ్ళిన అరే ఎందుకు తిట్టినావు అని ఇట్లా కొట్టినావు కొన్ని కొడితే వాళ్ళందరూ వచ్చారు. ఆల్రెడీ గలీజ్ మాటలు చెప్తున్నారు. నేనేమన్నా సరే ఏముంది సారీ చెప్పేశారు అబ్బాయి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్తే ఇంకా వాళ్ళ సూపర్వైజర్ వచ్చాడు. నువ్వు మా హోటల్ మీదకి ఎందుకు వచ్చినావు అది ఇది అంటే మేము ఆల్రెడీ సీసీ ఫుటేజ్ ఉన్నాడు, మేమేం అనలేదు, తప్పేం మాట్లాడలేదు. అయితే వీళ్ళు ఎట్లా బతుకునే సొమ్ముడు సమకూరరా అని చెప్పాడు. యాక్చువల్లీ ఈయన ఉరికిపోయాడు, నేను ఉరికిపోయినా. తెలంగాణ చౌరస్తా దాకా ఉరికినా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకా నుంచి ఇంకో కోసం మెయిన్ రోడ్ మీద నుంచి ఒక ఇద్దరు వచ్చి అక్కడి నుంచి వచ్చి నన్ను పట్టుకో, ఇక్కడ నుంచి వీళ్ళు అటాక్ 30 మంది. నేను ఎంత చెప్తున్నా, నేను ఏం అనలేదు, నాకు తెలియదు సీన్లో నేను మా తమ్ముని గలీజ్ మాటలు చెప్పినా అంటే ఆ పర్సన్ ఇట్లా అన్నా గట్టి కూడా కొట్టలేదు. చిన్న పిల్లగాడు ఆ పర్సనే సారీ చెప్పమని చెప్పింది, ఎందుకంటే ఆ పిల్లగాడిని ఫోన్ వల్ల కొట్టారంట వాళ్ళు. దావత్ బిర్యానీ హౌస్కి వెళ్ళి అంట. నేను డ్యూటీ కొట్టుకొని వస్తున్నా అరౌండ్ 11-10కి. ఆ టైంకి వస్తుంటే అదే దావత్ బిర్యానీ హౌస్ పక్కన గలీలో ఒకడు వచ్చి నా ముందర ఫోన్ వల్ల కొట్టింది. అక్కడ అందులో పనిచేసే అతను బీఆర్ అతను ఫోన్ వల్ల కూడా ఎందుకు వల్ల కొట్టాను అంటే అది తిట్టి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్తే నేను లోపలికి పోయాను. ఏమైంది ఎందుకు తిట్టినాను, నీ ఫోన్ వల్ల కొట్టమని అడిగిన, ఎందుకు తిట్టినారు అది అంటే అట్లా మాకు అప్పుడే మా అన్న వచ్చింది. మా అన్న వచ్చి అడగానే వాళ్ళు ఒక 10 మంది దాకా దిగంగానే మా అన్న ఫస్ట్ తిట్టాను, ఒక దెబ్బ ఇట్లా వేసి అట్లే తిరుగుతున్నాను. వేసాగానే మొత్తం 40 మంది కలిసి అటాక్ అయిపోయారు. అందులో మెయిన్ దావత్ బిర్యానీ సూపర్వైజర్ ఉంటారు, వాడు మారుతూ చంపేసారా అని కొట్టి చంపేశారు అది అని అన్నాడు. ఒక్కరిని కలిసి 30 మంది దాకా కొట్టారు. ఒక్కరిని కలిసి నన్ను కూడా కొట్టి ఈడ